ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామ పంచాయతీ ఆచంట మండలం శ్రీలం వారిపాలె గ్రామంలో పారిశుద్ధ్యంపై పట్టించుకునే నాథుడే లేడు. ప్రాథమిక పాఠశాల చూస్తే వర్షం వస్తే తడిచిపోయే పరిస్థితి, బాత్రూమ్ చూస్తే పగిలిపోయే పరిస్థితి. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒకే క్లాస్ రూమ్లో చదువు చెప్పడం, ఒకే టీచర్ చెప్పడం జరుగుతుంది. ఎన్నిసార్లు తెలియచెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది చూసి తట్టుకోలేని అదే బోర్డు స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థి స్పందించి మీడియాకు తెలియజేయడం జరిగింది. ఇదంతా వర్షం వచ్చేస్తుందమ్మా మొత్తం. మేడం ఇంకే మీ మామూలు ఏం కావాలంటారండి? సింగిల్ రూమ్ ఓకే ఓకే అండి. ఇప్పుడు ఇందులో ఎన్ని క్లాసులు జరుగుతున్నాయండి? 5 క్లాసులు మీరే చెప్తున్నారా? ట్రాన్స్ఫర్స్లో ఇంకొక టీచర్ వచ్చారు కానీ ఆవిడ వేరే స్కూల్లో అక్కడ రిలీవర్ ఎవరో లేకపోవడంతో ఇక్కడికి రావడానికి అవ్వట్లేదు. ఓకే. స్కూల్లో వర్షం వస్తుంది మేడం? పడుతుందండి? బాగా ఎక్కువ వస్తుంది అంటారా? ఏమైనా అచ్చులు కూడా ఏమైనా పడతాయండి? వర్షం అయితే వస్తుంది. మరి బాత్రూమ్స్ అవి బాగాలేదండి మరి పిల్లలకి, మరి అది మీరు కంప్లైంట్ చేయలేదు ఎవరికి? ఈ మధ్యనే ఒక అమరావతి నుంచి టీం పంపించారు. మాకు స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది. టాయిలెట్స్ మాత్రం అవి అవ్వలేదు, ఓన్లీ బిల్డింగ్ శాంక్షన్ అయింది. టాయిలెట్స్ వేరే ఎంఈఓ వేరే అందులో చూస్తాను. అంటే అది బద్దలాసిపోయింది కదండి, పాములు ఏమైనా వచ్చే అవకాశం ఉంది కదండి. ఎప్పుడైనా పాములు రావడం కానీ అది ఏమైనా జరిగిందంటారా? సరే మేడం. పాము కూడా చేస్తుంది ఇంట్లో. మచ్చల పాము పొడపంలు ఉంటాయి కదా. మా ఊరు గ్రామ పంచాయతీ, మా ఊరు శీలంవారిపాలెం ఒల్లూరు గ్రామ పంచాయతీ ఆచంట మండలానికి చెందిన ప్రాథమిక పాఠశాల యొక్క దౌర్భాగ్య పరిస్థితి. స్కూల్కి ఆనుకుని ఉన్న పరిసరాల్లోనే డంపింగ్ యార్డ్ ఉంది, ప్రజా మరుగుదొడ్లు ఉన్నాయి. దాని పక్కన ఇలా చూసుకుంటూ పోతే ఏది చెత్త వేయకూడదని బహిరంగంలో ఓపెన్ ప్లేస్లో చెత్త వేయకూడదని చెప్పినా సరే చెత్త వేస్తూ ఆ స్కూల్ అపరిశుభ్రంగా ఉంచడం వల్ల ఇక్కడ మాకు చాలా దుర్భర పరిస్థితి ఉంది. కానీ దీని గురించి పట్టించుకునే నాదురుగానే ఎవరు లేరు. దేశం డెవలప్ అయిపోయిందని చెప్తున్నారు. ఎక్కడ డెవలప్ అయింది? డెవలప్ అంటే ఏంటి? అసలే ఏ విద్యార్థికైనా పునాది ప్రాథమిక పాఠశాల. ఆ ప్రాథమిక పాఠశాలే దుస్థితే సరిగా లేనప్పుడు ఇంక దేశం ఎక్కడ ప్రగతి బాట పట్టిందని అర్థం. ఒకసారి మీరు చూద్దరు కానీ రండి, ఈ యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఎలా ఉందో. ఇది డంపింగ్ యార్డ్. గ్రామానికి సంబంధించిన చెత్త అంతా ఇక్కడ ఇంకెవరు దీనికి పట్టించుకోవడానికి పంచాయతీ కానీ సర్పంచ్ కానీ ఎవరు పట్టించుకునేది ప్రజా మరుగుదొడ్లు. ఇక్కడ చెత్త మన పరిశుభ్రత చెత్త చెదారాలు వేయకూడదని చెప్తారు, కానీ ఎవరో ఒక్కరు కూడా ఆపరు. దీనికి తోడు ఇది ఈ చెత్త స్కూల్ పిల్లలకు సంబంధించిన టాయిలెట్స్. ఇదో పరిస్థితి చూడండి. సర్పంచ్ గారు కాదు, సర్పంచ్ గారు అంతకుముందు ఆవిడ భర్త గారు ఉండేవారు, ఆయన పట్టించుకునేవారు. ఆయన ఇప్పుడు లేరు. రామ్మోహన్ రావు గారు మాకు ఆయన ఉండేవారు. ఆయన మంచి చేద్దామని ఆశ ఉన్న కొంతమంది పార్టీ తరఫున ఏం కాదు, ఆయన తెలుగుదేశంలో ఉన్నట్టు ఉంటారు కానీ ఏ పార్టీకి ఉండరు. అన్ని వ్యక్తులకి సంబంధించి ఉంటాడు. ఆయన వ్యక్తిగా మంచోడు కాబట్టి ఇక్కడ గెలిచాడు. కానీ ఆయన్ని ఏం చేద్దామన్నా కూడా ఇక్కడ వ్యవస్థలు ఎదరికెళ్ళినట్లా. దీన్ని పట్టించుకోవాల్సి సెక్రటరీ గారు పట్టించుకోవాలి. సెక్రటరీ గారు మారిపోతున్నారు, పట్టించుకోవట్లేదు. అలాగే ఊరు గ్రామ పెద్దలు కూడా ఎప్పుడు దీని మీద చర్య తీసుకోలేదు. శుభ్రం చేద్దామని ఆలోచన ఇప్పటికి కలగలేదు నిజంగా మాట్లాడదామంటే. ఒకవేళ కలుగుంటే ఇది నేను చదివినప్పుడు స్కూల్ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 30 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ యొక్క పరిస్థితి ఇదే. దీని గురించి పట్టించుకోవాలి. కానీ ఊరు గ్రామాల్లో ఏదన్నా జాతరలు జరిగినా, నైవేద్యాలు జరిగినా
ఫంక్షన్ జరిగిన కూర్చుని పెద్దలందరూ డిస్కస్ చేసుకుంటున్నారు తప్ప ఇలాంటి పిల్లలకి భవిష్యత్తు అయినట్టు స్కూల్ గురించి మాట్లాడే పెద్ద కానీ ఒక ప్రభుత్వ అధికారి కానీ ఎవరూ లేరు. దీన్ని పక్కాగా ఆచరణలోకి మీరు తీసుకుని మా ఊరికి న్యాయం చేసి ఇక్కడ ఇచ్చే డంపింగ్ యార్డ్ని అంతా క్లియర్ చేసి స్కూల్కి మంచి వైభోగం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వర్షం వస్తే కూడా పబ్లిక్ టాయిలెట్ చూడండి ఒకసారి మీరు. అసలు పిల్లలు అక్కడ వెళ్తే పగిలిపోయింది, దాని గురించి ఎవరు పట్టించుకోరు. స్కూల్ గోడలన్నీ పగిలిపోయినాయి చూడండి, ఆ స్కూల్ గురించి పట్టించుకోరు. ఇంకో విషయం చెప్పాలంటే మాకు అంగన్వాడీ కేంద్రం కూడా లేదు. అన్నీ చేసేస్తాం, ఇచ్చేసేస్తాం, అది చేసేస్తాం అని చెప్తున్నారు. అసలు ఏం చేస్తున్నారండి ఇక్కడ? అలా చెప్పండి మీరు. స్కూల్ గురించి పట్టుకున్నది ఏంటి? గ్రామ పంచాయతీ ఇప్పుడు గ్రామ పెద్దలు ఉన్నారు, గ్రామంలో ఏదైనా పార్టీలు జరిగితే వాటి కోసం డిస్కషన్ పెట్టుకున్నారు తప్ప గ్రామంలో సరైన స్కూల్ లేదు. ఆ స్కూల్కి మనకి ఏం కావాలి, మనకి ఏం కల్పించాలనే నాదుడు ఒక్కరు లేడు. దీని గురించి ఆలోచించి పెద్దలు, పంచాయతీ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ తీర్మానం చేసి మా గ్రామంలో ఒక్కలే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రాథమిక పాఠశాలలో డంపింగ్ యార్డ్ పక్కన బహిరంగ మలమూత్ర విసర్జన చేసే ప్రదేశాల్లో మాత్రమే ఉంటాయి. అది దేశం మన స్కూల్స్కి ఇచ్చే బహుమతి. కావాలంటే చెక్ చేసుకోండి, ఏ ప్లేస్కి వెళ్ళండి. మా ఊరు సీలంవారిపాలెం ఇది, ఇక్కడ కూడా ఈ ప్లేస్లోనే ఉంది. భీమలాపురం వెళ్ళండి, భీమలాపురం కూడా డంపింగ్ యార్డ్ ప్లేసు, ఓపెన్ సబ్నికేషన్ చేసే ప్లేస్. చిల్లేవారి పాలెం వెళ్ళండి, అక్కడ కూడా అంతే. మట్టపత్తారి పాలెం వెళ్ళండి. ఏ ప్లేస్ తీసుకున్న స్కూల్స్ అనేది ఒక డంపింగ్ యార్డ్ ప్లేసుల్లోనే ఉంటాయి. అది మనకి వీళ్ళు కల్పించిన దుస్థితి ఇప్పటి వరకు. దీన్ని మార్చి మాతోనే ప్రారంభం చేసి మా స్కూల్ మార్పు చెందించవలసిందిగా మీ తరఫున ప్రభుత్వ అధికారిని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, మొత్తం అందరు గ్రామ పెద్దలందరినీ గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ప్రతి గ్రామంలో ఉన్న స్కూల్ చుట్టుపక్కల శుభ్రంగా ఉండాలి. వాటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలంటే డంపింగ్ యార్డ్లు ఉండకూడదు. చెత్త బోర్డులు పెడుతున్నారు కానీ అక్కడే డంపింగ్ యార్డ్లు చేస్తున్నారు ప్రజలు. ఇది మారవలసింది రాజకీయ నాయకులు ఒక్కడే కాదు, ఊరు పెద్దలు కూడా మారాలి. ఎవరైనా ఒకరు దీన్ని చర్యకని తీసుకుని దాన్ని మార్చాం అనుకుంటే ఆడు కొన్ని రాజకీయ ఒత్తులు తీసుకొచ్చి వీడికి పార్టీ ముద్రలు వేసి వీడు మా పార్టీ కాబట్టి ఎలిగేషన్ తీసుకొస్తుంది. ఇది ఎవరికి పార్టీతో సంబంధం లేదు, స్కూల్ పిల్లలకి పార్టీకి ఏ సంబంధం లేదు. దయచేసి ఒకసారి మా స్కూల్కి ఇచ్చేసి వాటి వాళ్ళు ఎలా ఉన్నాయి, వర్షం వస్తే అట్ల పరిస్థితి ఏంటో మీరు చూడండి దయచేసి ఒకసారి. ఇది పిల్లలు తాగే నీరు, ఏ ప్రదేశంలో ఉంది చూడండి, టాయిలెట్స్. ఇది పిల్లలు తాగే నీరు పక్కన ఉంది. ఇది స్కూల్ బయటలు తీసేసి మొత్తం పరిస్థితి బాగాలేదు. వర్షం కూడా వచ్చేస్తుంది, వర్షం కూడా వస్తుంది. అంగన్వాడీకి సరిపోయేం లేదన్న. స్కూల్ పక్కన ఇక్కడ ఇలా పెట్టుకుని వండుకుంటున్నారు. పిల్లలు చూడండి. ఇది అంగన్వాడీ కేంద్రం అండి. అంగన్వాడీ ఇది భారతదేశం దిక్సూచి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన పక్కన పెట్టి కూడా ఈ స్కూల్ పక్కన ఎంత అశుభ్రంగా ఉంటున్నారంటే అసలు రాజకీయ వ్యవస్థలు తప్ప, ఈ ప్రజలు తప్ప, లేకపోతే ఈ ఊర్లో బ్రతికే మనుషులు తప్ప. వాళ్ళ పిల్లలే ఇందులో చదువుతున్నారు కదా, వాళ్ళ పిల్లలు ఇందులో చదువుతున్నారు కదా. లేదంటే వాళ్ళు ఈ స్కూల్లో చదివించలేని తల్లిదండ్రి పట్టుకొచ్చి ఇక్కడ చేస్తారు అనిపిస్తుంది నాకైతే. దాన్ని మార్చాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆయన సాక్షిగా భారతదేశానికి దిక్సూచి అయిన భారత రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాల సాక్షిగా నమస్కారం చెప్తున్నాను. మా ఊరికి ఈ దస్థితి మీ ద్వారా మళ్ళీ ఇంకా భవిష్యత్తులు అంటూ ఉండకూడదు. దానికి మీరు సహాయం చేయగలరని మనస్ఫూర్తిగా